తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అయితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ డేంజరా, అన్నిటికీ సర్జరీ అవసరమా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సాయిబాబు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ ఐతరుగూడ. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గానే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటే స్టోన్స్ ఉంటాయి, మోస్ట్ కామన్ ప్రాబ్లమే, ఏమి ఇబ్బంది ఉండదు అంటారు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి, నిజంగానే అది మోస్ట్ కామన్ ప్రాబ్లమా? Gallbladder stone. Gallbladder is a small pear-shaped organ that is present just below the liver in the right upper abdomen. It is gallbladder function is mainly storage function, that juices being secreted from the liver. Those secreted from the liver juices are being stored in the gallbladder for some time. Whenever you eat a food, that bile secretes into the intestine. During this process, what will happen when there is any excess of the cholesterol or bilirubin, or there is any dysfunction of the gallbladder, there is chances to develop gallbladder stones in these patients. చాలా మందికి స్టోన్ ఫామ్ అయింది అంటే ఒక్క స్టోన్ రెండు స్టోన్స్ ఉన్నప్పుడు అసలు లక్షణాలు ఏం తెలియవా? గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత స్టోన్ ఒకట రెండు అనేది కాదు సమస్య. యూజువల్గా అది ఒక స్టోన్ ఉన్న ప్రాబ్లం కావచ్చు, ఎక్కువ స్టోన్స్ ఉన్న ప్రాబ్లం లేకుండా ఎక్కువ రోజులు ఉండొచ్చు. స్టోన్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే దట్ అబ్స్ట్రక్ట్ ద గాల్ బ్లాడర్ ఫర్ ఎంటీ. గాల్ బ్లాడర్ నుంచి జ్యూసెస్ ఇంటెస్టైన్లోకి వెళ్ళే పాత్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఏ స్మాల్ స్టోన్ అయినా పెద్ద స్టోన్ అయినా అబ్స్ట్రక్ట్ చేసిన వెంటనే దేర్ ఈజ్ ఏ లైక్లీ ఛాన్సెస్ టు డెవలప్ పెయిన్ వస్తుంది అనమాట, సివియర్ పెయిన్ వస్తుంది. దాంతోపాటు అబ్స్ట్రక్షన్ తోటి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ స్మాల్ స్టోన్స్ ఉన్న ఏమవుతుంటాయంటే గాల్ బ్లాడర్ పక్కనే బైల్ డక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బైల్ డక్ట్లో స్మాల్ స్టోన్స్ సమ్ టైమ్స్ ఏంటంటే స్లిప్ అవుతుంటాయి. ఆ స్లిప్ అయ్యి బైల్ డక్ట్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంటాయి. అగైన్ దట్ ఇస్ వన్ ఆఫ్ ది కాంప్లికేషన్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి ఇన్ఫెక్షన్ అవ్వడం ఒక కాంప్లికేషన్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ పక్కన ఉన్న బైల్ డక్ట్లోకి స్లిప్ అవ్వడం ఒక కాంప్లికేషన్. అలా స్లిప్ అయితే ఏమవుతుందంటే లివర్ నుంచి గాల్ బ్లాడర్ నుంచి కూడా జ్యూసెస్ ఇంటెస్టైన్లోకి వెళ్లకుండా బ్లాక్ చేయడం వల్ల సివియర్ పెయిన్ వస్తుంది, జాండీస్ కూడా వస్తాం. సమ్ టైమ్ దీ స్టోన్స్ ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది కూడా ఒకే చోట ఓపెన్ అవుతుంది. ప్యాంక్రియాటిక్ డక్ట్ని కూడా అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ప్యాంక్రియాటిక్ డక్ట్ అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా ప్యాంక్రిటైటిస్ అనే కాంప్లికేషన్ కూడా వస్తూ ఉంటుంది. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి సింటమ్స్ వచ్చినాయి అంటే దానికి బెటర్ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి అన్నప్పుడు ఒక 4 సిమ్టమ్స్ ఖచ్చితంగా ఇవి ఉంటే, ఈ సిమ్టమ్స్ కనిపిస్తే గాల్ బ్లాడర్లో స్టోన్సే అని చెప్పే సిమ్టమ్స్ అంటే ఏముంటాయి? ఎక్కువ శాతం ఏమవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు రైట్ సైడ్ కుడిపక్క పైపొట్లో సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే సెంట్రల్ అబ్డామిన్లో కానీ ఆ పెయిన్ వచ్చినప్పుడు ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ షోల్డర్కి కానీ రైట్ సైడ్ బ్యాక్ కానీ ఆ పెయిన్ రేడియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ పెయిన్ కంటిన్యూస్ పెయిన్, ప్రొలాంగ్డ్ పెయిన్ 3 to 4 hours పెయిన్ అట్లా ఉన్నదంటే ఎక్కువ శాతం గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల వచ్చే పెయిన్ అవ్వండొచ్చు. రెండు ఏంటంటే ఎప్పుడైనా మనం ఫ్యాటీ మీల్ అంటాం. ఫ్యాటీ మీల్ అంటే ఆయిలీ టైప్ ఆఫ్ ఫుడ్స్. ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. అలా స్టిమ్యులేట్ అయిన వెంటనే దీని ఛాన్సెస్ ఆఫ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ గ్రాడ్యువల్గా స్లోగా స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఉండి అది గ్రాడ్యువల్గా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. 3 to 4 hours పీరియడ్లో పెయిన్ ఇంక్రీజ్ అవుతుంటుంది. సమ్ టైమ్స్ అసోసియేటెడ్ విత్ బాగా వామిటింగ్ వచ్చినట్టు, వామిటింగ్స్ రావడము, వామిటింగ్ వచ్చే ఫీలింగ్ రావడము, ఇట్లాంటివి కూడా దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. ఓకే, ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి అన్నప్పుడు వాళ్ళకి గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తారంట కదా, ఓన్లీ స్టోన్స్ కాకుండా, అవునా? గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి అంటే వేరియస్ రీజన్స్ మనం చెప్పుకున్నట్టుగా ఎదర్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడము, బైల్ పిగ్మెంట్స్ ఎక్కువ అవడము, అంటే గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ కూడా సరిగా లేకపోవడం అనేది వేరియస్ రీజన్స్. ఈ స్టోన్స్ వచ్చిన తర్వాత గాల్ బ్లాడర్లోంచి స్టోన్ తీయడం అనేది జరగదు. యూజువల్గా ఏం చేస్తామంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కంబైన్డ్గా కలిపే తీసేస్తుంటాం. అంటే గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కూడా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే జ్యూసెస్, డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అవి కొంచెంసేపు స్టోరేజ్ అవుతాయి అంతే గాల్ బ్లాడర్లో. కానీ గాల్ బ్లాడర్ ఈజ్ ద నాట్ ద
ఎసెన్షియల్ అంటే హ్మ్. 100% లేకపోతే మనకు లైఫ్ లేదు అనే పరిస్థితి అయితే లేదు. హ్మ్. గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కూడా హ్మ్. నార్మల్ లైఫ్ కంటిన్యూ చేయొచ్చు. హ్మ్. ద జ్యూసెస్ ఆర్ బీయింగ్ మెయిన్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ద లివర్. వెనెవర్ ఈట్ మనం ఎప్పుడైనా ఆహారం తీసుకున్నప్పుడు హ్మ్. గాల్ బ్లాడర్లోకి రాకుండా, గాల్ బ్లాడర్ లేనప్పుడు కూడా ఏమవుతుందంటే డైరెక్ట్గా లివర్ నుంచి హ్మ్. జ్యూసెస్ రిలీజ్ అయ్యి ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంటాయి. బట్ ఇండైజెషన్ ఇష్యూ అనేది ఎక్కువగా చూస్తామా వీళ్ళలో? గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత ఇండైజెషన్ అనేది ఉండదు. బాడీ హ్మ్. అనేది అడ్జస్ట్ అవుతుంది. గాల్ హ్మ్. బ్లాడర్ స్టోన్స్ వచ్చిన తర్వాత మనం ఆ గాల్ బ్లాడర్ సక్రమంగా పనిచేయటం లేదనేది ఒకటి. హ్మ్. సో, పనిచేయని ఆర్గాన్ అనమాట. హ్మ్. దాన్ని ఉంచడం వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువేంటంటే, ఈ చెప్పుకున్నట్టు జాండీసు, హ్మ్. పాంగటైటిసు, హ్మ్. ఇన్ఫెక్షన్ అవ్వడం, హ్మ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ వచ్చాయి ఎక్కువ. హ్మ్. సో, దట్ ఈస్ నాట్ వర్కింగ్ కామన్‌లీ అని అర్థం. హ్మ్. సో, అట్లాంటప్పుడు గాల్ బ్లాడర్‌తో పాటు, స్టోన్స్‌తో పాటు గాల్ బ్లాడర్‌ని తీసేసుకోవడమే మంచిది. హ్మ్. తీసుకున్న తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. ఓకే. బాడీ ఆల్రెడీ అడ్జస్ట్ అవుతుందనమాట. హ్మ్. బాడీ అడ్జస్ట్ అవ్వడం ఏంటంటే, ఆ జ్యూసెస్ డైరెక్ట్‌లీ లివర్ నుంచి ఇంటెస్టైన్‌లోకి వెళ్ళిపోతుంది. హ్మ్. డాక్టరు మనం వింటాం ఏంటంటే, గాల్ బ్లాడర్ తీసేస్తున్నప్పుడు స్టోన్స్ జారిపోయాయి అని. అంటే ఏంటి? గాల్ బ్లాడర్‌లో సర్జరీ చేసేటప్పుడు రేర్‌గా సమ్‌టైమ్స్ హ్మ్. ఆ స్టోన్ పక్కన ఉన్న డక్ట్‌లోకి, బైల్ డక్ట్‌లోకి స్లిప్ అయ్యే అవకాశాలుంటాయి హ్మ్. ఒక్కొక్కసారి. హ్మ్. అట్లా స్టోన్ స్లిప్ అయితే దట్ మే కాజ్ ఆ పక్కనున్న బైల్ డక్ట్‌ని హ్మ్. అబ్స్ట్రక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. చిన్న చిన్న స్టోన్స్ ఏమన్నా ఉంటే గానీ ఒక్కొక్కప్పుడు పాస్ అయ్యి వెళ్ళిపోతుంటాయి. హ్మ్. ఆ బైల్ డక్ట్‌లోంచి కూడా ఇంటెస్టైన్‌లోకి వెళ్ళిపోయి, ఇంటెస్టైన్‌లోంచి మోషన్‌లోంచి వెళ్ళిపోతుంటాయి. హ్మ్. అదే కొంచెం పెద్ద సైజ్, మీడియం సైజ్ స్టోను, కొంచెం పెద్ద సైజ్ స్టోన్ అయితే హ్మ్. కంప్లీట్‌గా ఆ బైల్ డక్ట్‌ని కూడా బ్లాక్ చేస్తుంది. హ్మ్. అలా బ్లాక్ చేస్తే ఈ సివియర్ పెయిను, హ్మ్. ఈ జాండీసు, హ్మ్. ఈ పాంక్రెటైటిస్ ప్రాబ్లమ్స్ డెవలప్ హ్మ్. అవుతుంటాయి. ఈ ఈ అట్లాగా డెవలప్ అవుతున్నాయి అంటే హ్మ్. గానీ, హ్మ్. మనం దానికి వేరే ఈ గాల్ బ్లాడర్ సర్జరీ అనేది నెక్స్ట్ ప్రొసీజర్. హ్మ్. దానికంటే ముందే ఎండోస్కోపీ, ఈఆర్‌సిపి ప్రొసీజర్ అనేది చేయవలసొస్తుంది. ఓకే. ఈఆర్‌సిపి ప్రొసీజర్ అంటే నోట్లోంచి ఎండోస్కోపీ పంపించి, హ్మ్. ఆ బైల్ డక్ట్‌లోకెళ్ళి ఆ స్టోన్స్ అన్నీ క్లియర్ చేయాల్సొస్తుంది. హ్మ్. ఓకే. సో, ఇది సర్జరీ అయిన తర్వాత దీనివల్ల ఏమైనా అంటే ఇన్ఫెక్షన్ గాని, కాంప్లికేషన్స్ గాని వచ్చే అవకాశమే ఉండదా? కామన్‌గా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయంటే యూజువల్‌గా నార్మల్‌గా నౌ-ఏ-డేస్ వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ హ్మ్. లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అంటాం. లాప్రోస్కోపీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. హ్మ్. స్మాల్ కట్స్ తోటి, లాప్రోస్కోపీ తోటి, సర్జరీ తోటి గాల్ హ్మ్. బ్లాడర్‌ని రిమూవ్ చేస్తున్నాం. హ్మ్. దాంతోటి ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గానీ, అదర్ ప్రాబ్లమ్స్ కానీ హ్మ్. కామన్‌గా చాలా తక్కువ ఉంటాయి. హుహు. ఎవరికైనా భయపడాల్సింది ఏదైనా కోమార్బిడిటీస్ ఉన్నాయి, డయాబెటిస్ లాంటివి ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఈ సర్జరీ అనేది? డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ గానీ, హ్మ్. హార్ట్ డిసీజ్ గానీ, యూజువల్‌గా ఎవరికున్నా గానీ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్. నార్మల్‌గా వాళ్ళలో కూడా హ్మ్. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే జాగ్రత్తలన్నీ తీసుకునే చేస్తా ఉంటాము. హ్మ్. భయపడాల్సింది ఇట్లాంటి పేషెంట్స్ భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ తోటి సరి చేయొచ్చు. డాక్టర్ గారు, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రాగూడదు, అది హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రావడం అనేది కామన్‌గా మనం చూసేదేంటంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువండి. హ్మ్. కొలెస్ట్రాల్ ఎక్కువనేది ఎక్కడొస్తుందంటే బాడీ లోపల కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడము, హ్మ్. అది లివర్‌లోకి రావడం, లివర్‌లో కూడా ప్రొడక్షన్ వచ్చి ఇంటెస్టైన్‌లోంచి బయటకెళ్ళడం హ్మ్. జరుగుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది వచ్చేది ఎప్పుడంటే మనం తీసుకునే డైట్ మీద ఆధారపడి హ్మ్. ఉంటుంది. మనం హెల్తీ డైట్ తీసుకోవాలి. హెల్తీ డైట్ తీసుకోవాలంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉండే డైట్, లో ఫ్యాట్ డైట్ హ్మ్. అనేది, హై ఫైబర్ డైట్, ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలా. అండ్ దెన్ బాడీ వెయిట్ కూడా మెయింటైన్ చేయాలి. హ్మ్. ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. హ్మ్. ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. హ్మ్. దానికోసం బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. అంటే బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది హ్మ్. సడెన్‌గా వెయిట్ లూజ్ అవ్వకూడదు. సడెన్‌గా వెయిట్ లూజ్ అవ్వడం ఆల్సో కూడా హ్మ్. గాల్ స్టోన్ రావడానికి వన్ కారణం హ్మ్. అనమాట. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోగా బాడీ వెయిట్ హ్మ్. మెయింటైన్ లో వెయిట్, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. హ్మ్. సో, దీస్ ఆర్ అనదర్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో దేర్ హ్మ్. విల్ బి సమ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద లేడీస్. దాంతో కూడా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఇంకా డయాబెటిస్‌లో పేషెంట్స్‌లో కొంచెం ఛాన్సెస్ ఆఫ్ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఎక్కువ ఉంటూ ఉంటది. సో, డయాబెటిస్‌ని మనం ఐడియల్‌గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. హ్మ్. అండ్ ఇంకేంటంటే ఎక్కువ టైం ఫాస్టింగ్ ఉండకూడదు. రిపీటెడ్ ఫాస్టింగ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే గాల్ బ్లాడర్‌లో స్టాగ్నెంట్ అయిపోతుంది బైల్. హ్మ్. సో, ఎంప్టీ అవ్వకుండా గాల్ బ్లాడర్‌లో ఎక్కువ టైమ్ స్టోరేజ్ ఉండటం వల్ల కూడా స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశాలుంటాయి. హ్మ్. ఏంటంటే రిపీటెడ్‌గా ఫాస్టింగ్ ఉండకుండా ఉండటం, హ్మ్. ఐడియల్
బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము, హ్మ్. ఏదైనా మెడికేషన్ సమ్‌టైమ్స్ ఓసీ పిల్స్ కానీ, హ్మ్. స్టీరాయిడ్స్ కానీ ఇట్లాంటివి ఎవరైనా హార్మోనల్ పిల్స్ అవి వాడుతుంటే హ్మ్. అవి వీలైనంత వరకు తగ్గించుకోవడం గానీ, హ్మ్. ఇట్లాంటి మనం మందుల తీసుకునే వల్ల హెల్తీ గూడా డైట్ వస్తదా? ఏదైనా మందులు ఓరల్ మెడికేషన్ ఎక్కువగా తీసుకుంటున్నా గాని? యూజువల్‌గా ఏంటంటే స్టీరాయిడ్స్ అండ్ హ్మ్. ఓరల్ పిల్స్, హ్మ్. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ హ్మ్. తోటి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటా హ్మ్. ఉంటాయి. వాటర్ మంచిగా తీసుకుంటే? వాటర్ మంచిగా తీసుకోవడం అనేది యాస్ ఎ పార్ట్ ఆఫ్ హెల్తీ డైట్. హ్మ్. డైరెక్ట్‌గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ మీద అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. మనం హ్మ్. కిడ్నీ స్టోన్స్ మీద ఎక్కువ చూస్తా ఉంటాము. హ్మ్. బట్ దీనికి హెల్తీ డైట్ వాటర్ తీసుకోవడం అనేది ఎ పార్ట్ హ్మ్. దట్ విల్ ఆల్సో హెల్ప్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్ బట్ నాట్ డైరెక్ట్‌లీ ఇంటు ద చాలామంది ఏమనుకుంటారంటే ఫాస్టింగ్ ఉంటే అసలు మన బాడీ మంచిగా అవుతది అని. కానీ ఫాస్టింగ్ ఫ్రీక్వెంట్‌గా ఉండడం అనేది గూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి ఒక కారణం అవుతది. అవుతుంది. ఆ! ఫాస్టింగ్ ఎక్కువ టైం ఫాస్టింగ్ ఉండటం వల్ల ఆ గాల్ బ్లాడర్‌లో ఉన్న జ్యూసెస్ ఎంప్టీ అవ్వకుండా ఎక్కువ టైం ప్రొలాంగ్డ్ టైం అక్కడే ఉండటం హ్మ్. వల్ల అవి కాన్సంట్రేట్ అయిపోయి స్టోన్ ఫార్మేషన్‌కి ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అంటే అది ఒక పెద్ద ప్రాబ్లమే. క్రానిక్ ప్రాబ్లమే అది. కాకపోతే దానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సరి జేసుకోవచ్చు. లేదా అలానే వదిలేస్తే మాత్రం అది కాంప్లికేషన్స్ అయ్యే కాంప్లికేషన్. అవకాశాలెక్కువ. హ్మ్. కాంప్లికేషన్ టైంలో గాల్ బ్లాడర్‌కి ఆపరేషన్ చేయాలి. ఆ హ్మ్. కాంప్లికేషన్స్ కూడా ట్రీట్ చేయాల్సొస్తది. హ్మ్. చిన్నగా ఒక చిన్న కాంప్లికేషన్స్ అయితే పర్లేదు. జాండీస్ రావడము, ఆ! పాంక్రియాటిస్ రావడం అనేది సివియర్ కాంప్లికేషన్స్. హ్మ్. సో, దాంతోటి ఇబ్బందులెక్కువ ఉంటా ఉంటాయి. హ్మ్. చాలా మందిలో మనం ఎక్కువ సార్లు జాండీస్ అనేది చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఏదేదో చిన్న చిన్న మందులు వాడి దాన్ని సింప్టమ్స్ తగ్గించుకునే కన్నా ఒకసారి మంచి డాక్టర్‌ని సంప్రదిస్తే తెలుస్తుంది అసలు స్టోన్స్ ఉన్నాయా? దేనివల్ల వస్తుంది అనేది. అందరూ ఫాలో అవ్వాలి. అవేర్‌నెస్ ఉండాలి డాక్టర్. అవేర్‌నెస్ ఉండాలి. ఇది కామన్‌గా ఏంటంటే హ్మ్. మిడిల్ ఏజ్డ్ ఫీమేల్ పేషెంట్స్, హ్మ్. ఒబేస్ పేషెంట్స్, హ్మ్. ఇలా రిపీటెడ్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళలో హ్మ్. ఎక్కువ శాతం గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉండే అవకాశాలు ఉంటా ఉంటాయి. హ్మ్. అరౌండ్ 22, 30, 50 ఇయర్స్ ఏజ్ వయసులో వాళ్ళకి హ్మ్. రిపీటెడ్‌గా పెయిన్ వస్తున్నట్టున్నా, హ్మ్. జాండీస్ వస్తున్నట్టు అనిపించినా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే స్టోన్స్ ప్రాబ్లమ్ ఉన్నదా లేదా యూజువల్‌గా అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు. ఆ! అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చాలా ఈజీగా ఎవ్రీవేర్ ప్రతి హ్మ్. డయాగ్నోస్టిక్ సెంటర్‌లో కూడా అవైలబిలిటీ ఉంది. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకుంటే? అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ చేస్తే ఇమ్మీడియేట్‌గా తెలిసిపోతుంది గాల్ హ్మ్. బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయా లేవా అని. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి అంటే అది సింప్టమ్స్ వస్తున్నాయి అంటే సర్జరీ చేసుకోవడం అనేది ఐడియల్ ట్రీట్మెంట్. హ్మ్. సింప్టమ్స్ రాకపోతే సర్జరీ అవసరం లేదు. యూజువల్‌గా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ సింప్టమ్స్ లేవు అంటే సైలెంట్ గాల్ స్టోన్స్ అంటా ఉంటాం. హ్మ్. సైలెంట్ గాల్ స్టోన్స్ యూజువల్‌గా మనం ఆపరేషన్ ఇమ్మీడియేట్‌గా అడ్వైజ్ చేయం. హ్మ్. సింప్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి గానీ, సింప్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గానీ, అట్లా అనిపించిన పేషెంట్స్‌లో ఎక్కువ ఏంటంటే, హ్మ్. ఒక డయాబెటిక్ పేషెంట్స్, ఒబేస్ ఉన్న పేషెంట్స్‌లో దేర్ ఆర్ మోర్ లైక్లీ ఛాన్సెస్ టు డెవలప్ సింప్టమ్స్ అండ్ కాంప్లికేషన్స్. హ్మ్. అట్లాంటి పేషెంట్స్‌కి అడ్వైజ్ చేస్తాం. మందులతో అదర్‌వైజ్ తగ్గించొచ్చా? గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి యూజువల్‌గా మందులతోటి తగ్గించలేము. హ్మ్. గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి సర్జికల్ ట్రీట్మెంట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హ్మ్. వెన్ ద పేషెంట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ హ్మ్. లైక్ వెరీ ఓల్డ్ ఏజ్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదర్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్జరీకి ఆపరేషన్‌కి ఫిట్ కారు అనుకున్న పేషెంట్స్‌కి మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేస్తుంటాం. అంతేగాని హ్మ్. గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి అనేది సర్జరీ ఈస్ ద హ్మ్. ఐడియల్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు ఫైనల్ క్వెషను. ఇది గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఒక 40, 50 దాకా గూడా జూస్తాం వీడియోస్‌లో. ఇది నిజమైన వీడియోసేనంటారా? అదన్నీ నిజమైన హ్మ్. వీడియోలేనండి. ఆ! ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తా ఉంటారు. హ్మ్. ఒక్కొక్క పేషెంట్‌లో 1, 2 స్మాల్ స్టోన్స్ ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా సింప్టమ్స్ కాజ్ చేస్తుంటాయి. హ్మ్. కొందరిలో పేషెంట్స్ అంటే అది రోజుల తరబడి చిన్న చిన్న నొప్పులొస్తుంటే గ్యాస్ నొప్పని, ఆ హ్మ్. నొప్పని, ఈ నొప్పని మెడికేషన్స్ వాడుతూ హ్మ్. ఉంటారు. హ్మ్. అవి కాంప్లికేషన్ కాకుండా అట్లాగా కొన్ని రోజులు ఎక్కువ రోజులు అట్లా మెడికేషన్ తోటి మేనేజ్ చేస్తూ ఉంటా ఉంటే హ్మ్. ఇలాగ నంబర్ ఆఫ్ స్టోన్స్ అవి ఇంక్రీజ్ అవుతా ఉండొచ్చు. అది సహజంగా ఉండొచ్చు యెస్. కొందరికి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాను డాక్టర్ గారు. అందరికి కూడా దీని గురించి అవేర్‌నెస్ ఉండాలి. ఇయర్‌లీ వన్స్ ఫుల్ బాడీ చెకప్‌లో అబ్డామిన్ స్కాన్ అలాంటివి ఉంటాయి యాస్ ఎ కాబట్టి. రొటీన్‌గా ఆ! చేస్తూ ఉన్నారు. నౌఎడేస్ హ్మ్. అవైలబిలిటీ కూడా ఈజీగా ఉంది హ్మ్. కాబట్టి, హ్మ్. అది అట్లా జనరల్ చెకప్ చేయించుకునేటప్పుడు స్కాన్‌లో చేసుకుంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది హ్మ్. ఈజీగా తెలుస్తుంది. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఉంటారు. ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్‌గొచ్చాయి. మొత్తం పొట్ట కొయ్యాల్సిన పని లేదిప్పుడు. సో, మినిమల్లీ ట్రీట్మెంట్స్ సర్జరీస్ ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.